యోబు గ్రంథంలో 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులు అపేక్షించి దాసుని వలెను, కూలి నిమిత్తం కనిపెట్టుకొని కూలివాని వలెను ఆశ లేకే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమించబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుతుంది. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని నాడే కంటేను వడిగా గతించున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నవి. నా జీవం బట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకొనుము. నా కన్యకను మేలు చూడదు. ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథాన్ని చాలా మంది మొదటి అధ్యాయం వరకు చదువుతారు. యోబు గ్రంథాన్ని కొంతమంది 2వ అధ్యాయం వరకు చదువుతారు. కానీ యోబు గ్రంథం లోపలికి వెళ్ళి చదివితే యోబు మాట్లాడుతున్న మాటల్లో యోబు మాటలు ఎలా ఉన్నాయనేవి మనకు అర్థమవుతుంది. క్రీస్తు లేకపోతే మన జీవితాలు కూడా ఇంతే. యేసు ప్రభు లేకపోతే ఇంకా చెప్పాలంటే మన బ్రతుకులు ఎందుకంటే తీవ్రంగా ఉంటాయి. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అన్నాడు. కానీ అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఏమన్నాడంటే, శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను అన్నాడు. విశ్వాసం వల్ల జీవించుట అనే మాటని హెబ్రీ గ్రంథకర్త లేదా అపోస్తుడైన పౌలు గారు ఏమని రాశాడంటే విశ్రాంతి అని రాశాడు. హెబ్రీ పత్రిక 10:38 గాని, హెబ్రీ పత్రిక 4:1 గాని మనం చదివితే ఇది విశ్రాంతి అని రాశాడు. కాబట్టి నరుల కాలము విశ్రాంతి అని ప్రభు చెప్పాడు. అది యుద్ధకాలం అంటున్నాడు యోబు, కానీ అది విశ్రాంతి అంటున్నాడు పౌలు. వాస్తవం చెప్పాలంటే నరుల కాలం యుద్ధకాలమే. కానీ ఆ యుద్ధాన్ని ప్రభు మన జీవితాలు లేకుండా చేశాడు. ఆ యుద్ధాన్ని ప్రభు మన జీవితంలో లేకుండా చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, వచనం 23 చూడండి. 7:23 వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అన్నాడు. చూడండి, ఎప్పుడైతే ఒక మనుషుడు విశ్వాసాన్ని బట్టి నీతి అనే నిబంధనలో లేడో, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమానికి చెందినవాడు కాడో, అతనిలో ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటది. ఆ యుద్ధం ఎవరెవరికి మధ్యలో జరుగుతుందంటే ఇక్కడ చెప్పాడు 23లో, ధర్మశాస్త్రముతో జరుగుతున్న యుద్ధం లేదా శరీరంలో నివసిస్తున్న పాప నియమానికి అలాగే ధర్మశాస్త్రానికి జరుగుతున్న యుద్ధం. అందుకనే నరుల కాలం యుద్ధకాలమే, కానీ విశ్వాసుల కాలం విశ్రాంతి కాలం. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన ప్రార్థన ఇచ్చారు, నీకు ఎందుకు చేయలేదు? జకరే గారు వెళ్ళినప్పుడు చెప్పారు ఇంట్లో నువ్వు ఇంట్లో కూడా చెప్పించు.
హెబ్రీ పత్రిక 4:3 చదవండి. నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాటను అనుసరించి అక్కడేమని చదవండి, చదువు ప్రశాంత్. విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము. అది విశ్వాసులమైన మనం అన్నాడు. విశ్వాసులు హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, దేవుని ప్రజలు అన్నాడు. యోబు అనుభవాలు మన అనుభవాలు ఎంత వ్యత్యాసం ఉన్నాయి చూడండి. దేవుని ప్రజలకు విశ్రాంతి ఉన్నది, విశ్వాసులకు విశ్రాంతి ఉన్నది. కానీ నరుల కాలం యుద్ధ కాలమే. అసలు రోజంతా యుద్ధం జరుగుతూనే ఉంటది. ఒక వ్యక్తి ధర్మశాస్త్రం వల్ల జీవించటనే పద్ధతిలో ఉన్నవాడు, లేదా విశ్వాస మూలముగా నీతి క్రింద ఉండనివాడు, విశ్వాస మూలంగా జీవించిన వాడు, అతనికి ప్రతిరోజు యుద్ధమే, ప్రతి క్షణం యుద్ధమే. ఎందుకంటే అతడు పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నించినప్పుడల్లా శరీరంలో నివసిస్తున్న ఈ లా ఆఫ్ ద సిన్ అనేది, ద లా ఆఫ్ సిన్ అనేది యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటది. కానీ ఫైనల్లీ ఓడిపోతా కూడా ఉంటాడు, ఆ వ్యక్తి ఓడిపోతా కూడా ఉంటాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంతా కూడా ఈ వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ చూడండి, యుద్ధకాలము అనే మన జీవిత దినాల్ని దేవుడు విశ్రాంతిగా మార్చేశాడు. ఇప్పుడు యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంటే, సమాధానం అనేది లేకుండా ఉంటుంటే కరెక్ట్ ఒక పని మీద మనం మనసు పెట్టలేము. మనము దావీదు సొలొమోన్ గురించిన సందర్భాల్లో చాలా వివరంగా ధ్యానం చేశాం. దావీదు దినాల్లో నలుదిక్కుల శత్రువులు ఉన్నారు, యుద్ధాలే యుద్ధాలు, యుద్ధాలే యుద్ధాలు. అందుచేత ఆయనకి సమాధానం అనేది లేదు. ఫలితం ఏంటి? ఆయన దేవుని మందిరాన్ని నిర్మించలేకపోయాడు. ఈరోజు కూడా కొంతమంది దేవుని పని మీద మనసు పెట్టలేకపోవటానికి కారణం వారు యుద్ధంలో ఉన్నారు, వారు విశ్రాంతిని అనుభవించలేకపోతున్నారు. ఇంత వాక్యం తెలిసినా కూడా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుననే ఆ జీవాన్ని నిర్లక్ష్యం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. తిమోతి 6:18 చెప్పిన వాస్తవ జీవాన్ని, తిమోతి మొదటి పత్రిక 4:8 చెప్పిన వాగ్దాన జీవాన్ని, కొలసీ పత్రిక 3:3 చెప్పిన దాచబడిన జీవాన్ని, పేతురు 1:5 చెప్పిన అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యాన్ని, హెబ్రీ 2:3 చెప్పినట్లుగా నిర్లక్ష్యం చేసుకుంటూ యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు, సమాధానం లేదు, దేవుని పని మీద మనసు లేదు చాలా మందికి. దేవుని ఇల్లు, మత్తయి సువార్త, లూకాసు వార్తలో మనం చూస్తున్నాం. దేవుని ఇల్లు అంటే దేవుని పని అని మనము లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుతున్నాం, వచనం 49. కాబట్టి దేవుని ఇంటి మీద మనసు పెట్టలేకపోయాడు దావీదు. కానీ సొలొమోను దినాల్లో నలుదిక్కుల శత్రువు లేకుండా చేసి నెమ్మది కలిగించాడు దేవుడు. అందుచేత సొలొమోను దేవుని మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి, మీరు ఇంకెప్పుడు దేవుని పని చేస్తారు? మీరు అనుకుంటున్నారు ఏమనంటే, ఈ పరిస్థితుల్లోంచి బయటకు వస్తే దేవుని పని చేస్తామని. అసలు విశ్రాంతి అనేది రేపటి అనుభవం కాదు. విశ్రాంతి అనేది నేడు అనుబడి సమయంలోనే అనుభవం. కాబట్టి రేపు రెస్ట్ లోకి వచ్చేస్తాను, ఈ పని అయిపోతే అనుకుంటే అసలు మీరు ఆ ఐడియాలజీ తప్పు అన్నమాట. అసలు నేడే నువ్వు విశ్రాంతిని అనుభవించాలి. ఎందుకంటే ఈ పనులు అయిపోతే నీకు విశ్రాంతి వస్తుందని ఎవరు చెప్పారు? యేసు ప్రభు పని అయిపోతే విశ్రాంతి వస్తుందని వాక్యం చెప్పింది. యేసుక్రీస్తు తన పనిని ముగించాడు. ఆ పని మన పనులు కాదు, ఆ పని బలి పని. ఆ బలి యొక్క కార్యాన్ని ఆయన ముగించి విశ్రాంతిని సిద్ధపరిచాడు. స్టిల్ యు ఆర్ ఫైటింగ్, స్టిల్ యు హ్యావ్ నో పీస్, దట్స్ వై యు ఆర్ నాట్ కీపింగ్ యువర్ కాన్సన్ట్రేషన్ అనేది నువ్వు తెలుసుకోవాలి. అదే కాదు, ఇంకా నువ్వు యుద్ధం చేస్తూనే ఉన్నావు, నీకు సమాధానం లేదు, దేవుని పని మీద కూడా మనసు లేదు అనేది చాలా విచారకరం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో సమాధానము, మనస్సు అనే 2 పదాలు వ్రాయబడ్డాయి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో సమాధానం అని వ్రాయబడింది. తర్వాత 5వ వచనంలో మనస్సు ఉంచుట అని రాయబడింది. సమాధానం అనేది ఉంటేనే దేవుని పని మీద మనసు ఉంటది. సమాధానం లేకపోతే దేవుని పని మీద మనసు ఉండదు.
కానీ సమాధానం ఎప్పుడు ఉంటుంది? యుద్ధాలు లేకుండా ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని పనిని వాయిదా వేసేస్తున్నాం, అది మన క్షేమం కాదు. హగ్గై గ్రంథంలో మనం చదివినట్లుగా సమయం ఇంకనూ రాలేదు అని, సమయం వచ్చినా కూడా పని చేయకుండా పనిని నిర్లక్ష్యం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి వాక్యం ఏం చెప్తుందంటే, హగ్గై గ్రంథంలో చెప్పినట్లుగా మరి మీరు విస్తారముగా కావాలని విత్తుతారు కానీ మీకు కొంచెమే పండుతుంది అనే మాట చూస్తున్నాం. దేవుని పనిని నిర్లక్ష్యం చేసినప్పుడు మన ఆశీర్వాదాన్ని చూడలేం మన జీవితాల్లో. కానీ పని మీద మనసు పెట్టాలంటే కూడా సమాధానం ఉండాలి. ఆ సమాధానం కావాలంటే ఈ ఉదయకాలం మనం చెప్పినట్లుగా యుద్ధం ఉండకూడదు, నలుదిక్కుల యుద్ధం ఉండకూడదు. ఆత్మానుసారుడు ధన్యుడు, ఎందుకంటే ఆత్మానుసారుడు శరీరమును బైపాస్ చేస్తున్నాడు కాబట్టి ఈ పాప నియమానికి, దైవ నియమానికి, లేదా ధర్మశాస్త్రానికి, శరీరంలో నివసిస్తున్న పాపానికి యుద్ధం అనేది జరగదు. ఆ యుద్ధం ఉండదన్నమాట. ఆ యుద్ధం ఉండకపోవడం చేత అతడు సమాధానాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు, దేవుని పని మీద మనసు పెడతాడు. కొంతమందికి ఆదివారం ఒక్కరోజే ప్రార్థనకు వచ్చే పరిస్థితి అయినా కూడా వాళ్ళ దానికి కూడా రాలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఎంత అవిశ్రాంతిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీరు ఆలోచించండి. కొంతమంది అనుదినం ప్రభుని వెంబడించలేకపోతున్నారు, అనుదినం దేవుని పనిలో ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే సమాధానం లేదు. కానీ పేతురు తన 2వ పత్రికలో ఏం చెప్పాడంటే, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన అనుభవ జ్ఞానం పెరిగే కొద్దీ కృపా సమాధానం అనేది మన జీవితాల్లో విస్తరిస్తుంది అని చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో చదవండి, వచనం 3 చూడండి. దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసును కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీ కృపయు సమాధానమును విస్తరించును గాక. రైట్. దైవ జ్ఞానం పెరిగే కొద్దీ సమాధానం పెరిగిపోతుంది. ఎందుకంటే దైవ జ్ఞానం పెరిగే కొద్దీ ఈ యుద్ధం అనేది ఆగిపోతుంది పూర్తిగా. సో కృపా సమాధానాలు విస్తరిస్తాయి. కృపా సమాధానాలు విస్తరిస్తున్నప్పుడు ఇక్కడ చెప్పాడు కదా వచనం 11లో, మీరిట్టి క్రియలు చేయవారైతే అన్నాడు, దేవుని పని చేయగలుగుతాం. సమాధానం చాలా అవసరం. వ్యక్తులతో కానీ లేదా ఏ పరిస్థితులు బట్టి సమాధానం లేకపోయినా ఆ సమాధానం అంతా కూడా మెయిన్ గా ఈ ఉదయం రోమాపత్రిక 7లో చెప్పిన అనుభవంలో నుంచే మనకు వస్తుంది. పాప శరీరం అనేది నిరర్ధకం అవుతున్నప్పుడు మాత్రమే, మనిషి ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే సమాధానాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. లేదంటే నరుల కాలం యుద్ధ కాలమే. అసలు ఈ అధ్యాయం చదివితే మీకు అనిపిస్తుంది, చాలా మందికి యోబు ఎలా అంటున్నాడు, కనీసం నేను పడుకునేటప్పుడు ఆయన ఆదరణ కలిగిద్దంటే స్వప్నాలు నన్ను బెదిరించేస్తున్నాయి అన్నాడు. అంటే నరుల కాలం యుద్ధ కాలం అంటే అర్థం ఏంటంటే ఈవెన్ రాత్రి నిద్రపోయే కాలం కూడా విశ్రాంతి లేదు. నిద్రను చాలా మంది విశ్రాంతి అనుకుంటారు, కానీ అది అబద్ధం అనేది యోబు గ్రంథం 7లో చెప్పేశాడు. డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని అంటే దాని అర్థం ఏంటంటే నిద్రపోమంటున్నాడు అనుకుంటారు చాలా, కానీ నిద్రలో కూడా నెమ్మది లేని వారు ఉన్నారు. ఎందుకంటే ఆ నిద్ర కూడా ఎలా ఉంటదంటే యోబు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పాడు ఏమనంటే, తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచున్నాను, ఆయాసపడుతున్నాను అన్నాడు. తెల్లవారు వరకు ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించిన, పోనీ తెల్లవారింది కూర్చుందామంటే యోబు స్నేహితులు 3 ముందు కూర్చుంటున్నారు. శుభ్రంగా బ్రష్ చేసేసి వాళ్ళ ఆవిడ ఇడ్లీలు వండేస్తుంది, టిఫిన్ తినేసి యోబు మీదకి యుద్ధానికి లేచిపోతున్నారు. రాత్రి నిద్ర లేదు, ఉదయం నెమ్మది లేదు. ఎలా ఉంటుంది చూడండి. 13లో అంటున్నాడు, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతిని ఇచ్చునని నేను అనుకోనగా స్వప్నములు నన్ను బెదిరిస్తున్నాయి, దర్శనములు నన్ను భయపెట్టేస్తున్నాయి అంటున్నాడు. కానీ డే అంతా రెస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తి ఆ రాత్రి కూడా రెస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఆ రాత్రి నిద్రలో కూడా దేవుడు అతనికి తన మందిరాన్ని చూపిస్తాడు,
తన పనిని చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా, స్వప్నములు, కలలు ఇవి కూడా దేవుని పని నిమిత్తం పొందుతున్న వారు ఎంత ధన్యులు. ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆ రాత్రి ఆ చోట చేరి ఒక రాయిని తీసుకొని ఆయన నిద్రపోతున్నప్పుడు ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 12వ వచనం, అప్పుడు అతడు ఒక కల కని, నా కలలో కనిపించింది ఏంటంటే బేతేల్. 19వ వచనం, బేతేల్ అంటే దేవుని పని, మందిరం. ఇప్పుడే మనం లోకాసువార్తలో చదివాం, దేవుని మందిరం అంటే దేవుని పని. దేవుని పని, దేవుని మందిరం కలలోకి వస్తుందా, లేదా స్వప్నాలన్నీ కూడా బెదిరించేస్తున్నాయా? ఆలోచన చేయండి. ఉదయకాలము హెబ్రీ పత్రిక 10:38 ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు రాత్రి కాలము హెబ్రీ 10:38 ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఉదయం హెబ్రీ 10:38 లేకపోతే రాత్రి కూడా హెబ్రీ 10:38 ఉండదు. ఎప్పుడు తెల్లవారునా అనే మాట ఎంత బాధ, అంత దుఃఖకరంగా వేదనగా ఉంది చూడండి. ఆయన వేదన, ఇప్పుడు చాలా మంది అదే వేదనలో ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో 27వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో ఈ మాట నాకు చాలా సార్లు జ్ఞాపకానికి వస్తుంది అనమాట. వచనం 36వ వచనం చదవండి. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొని ఓడలో ఉన్న మేమందరం తెల్లవారుచుండగానే లేదా 33వ వచనంలో, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఎన్ని రోజులు అంటే 14 రోజులు. మీరు చూడండి, 14 రోజులు వారు ఏమీ తినలేదంటే వారు ఎంత భయపడ్డారు. 29లో రాశాడు, భయపడ్డారు. ఎంత భయపడ్డారు. ఈ రోజు కూడా భయంతో కూడిన జీవితాలే, బెదిరిపోయే జీవితాలే. రాత్రి నిద్ర పట్టక ఎప్పుడు తెల్లవారునా అని కనిపెట్టుకుంటూ వెళ్ళు 14 రోజులు వీరు ఆహారం పుచ్చుకోకుండా ఉన్నారు. 14 రోజులు బ్రతికిది. కానీ యోబు అంటున్నాడు, నా జీవిత కాలం లేకపోతే నా దినములు, నా బ్రతుకు దినములు అంటున్నాడు. కూలివాడు నీడకు కనిపెట్టినట్టు అంటున్నాడు. ఎండలో పనిచేసేవాళ్ళు కాసేపు నీడ కొరకు ఎలా కనిపెడతారో జీవితం అలా అయిపోయింది అన్నాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో, నీడను మిగులు అపేక్షించు దాసుని వలె, కూలి నిమిత్తం కనిపెట్టుకుని కూలివాని వలె ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమించబడి ఉన్నవి అన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాలం ఈ వాక్యాలు చదువుతుంటే ఇవన్నీ నా గురించే అని మీకు ఎవరికైనా అనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా దౌర్భాగ్యులే. కారణం ఏంటంటే ఆనాడు యోబుకు లేని ధన్యత క్రీస్తునందు మనకు ఉంది. అది ఎక్స్పీరియన్స్ చేయట్లేదంటే ఖచ్చితంగా మీరు దౌర్భాగ్యులే. యోబుకు లేదు, మనకుందే, కానీ మనం నిర్లక్ష్యం చేసి మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇక్కడ చెప్పిన ఏది మీ లైఫ్ లో ఉండకూడదు. యోబు చెప్తున్నది ఏది మీ జీవితంలో ఉండకూడదు. యోబు భక్తుడు, మాకు కూడా ఉన్నాయంటే మేము భక్తులమే అనుకుంటున్నారు కొంతమంది భక్తులు. వాళ్ళు భక్తిహీనులు, మీరు తెలుసుకోండి. యోబు భక్తుడు, ఇవన్నీ నాలో ఉన్నాయంటే నేను భక్తుడు అనుకుంటున్నారు కొందరు భక్తిహీనులు వాళ్ళు. యోబు గ్రంథంలో ఉన్నవి ఎలా ఉన్నాయి చూడండి. 16వ వచనంలో ఏమన్నాడంటే 15లో, నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఈ కోరిక రావచ్చా? నేను ఉరి తీయబడవలనని కోరుచున్నా. ఉరి తీసుకుంది ఎవరు బైబిల్లో? ఆ యోధాయే కదండి. మరి ఆ యోధా యోబు ప్రక్కనే ఉన్నారు ఇప్పుడు ఈ అధ్యాయంలో. మీరు చూడండి, తిమోతికి రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే, కొందరు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకున్నారా అన్నాడు 6:10. కాబట్టి తమ్మును తామే పొడుచుకునేవారు విశ్వాసం నుండి తొలగిపోయిన వారు, కానీ విశ్వాసంలో ఉన్నవారు కాదు. సుసైడ్ చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ విశ్వాస భ్రష్టులు. వాళ్ళు విశ్వాసంలో ఉన్నవారు కాదు. ఎందుకంటే
పేతురు మొదటి పత్రిక 3:7 జీవాన్ని కృపావరం అన్నాడు. దేహాన్ని ఏమన్నాడు? దేవుని ఆత్మకు ఆలయము అన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని ఆత్మ వరమే కదా. వరానికి దేహం ఆలయం. వరానికి దేహం ఆలయం. మీరు చెప్పండి, వరానికి దేహం ఆలయం అయితే యోబు గ్రంథంలో 7వ అధ్యాయంలో యోబు తన గురించి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? 15వ వచనంలో, నా ఎముకలు చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టం అన్నాడు. అసలు యోబు ఎముకలన్నీ బయటికి కనిపిస్తున్నాయి. ఆలోచన చేయండి. కానీ ప్రభు మనల్ని ఎలా చేశాడు? ప్రభు మనల్ని ఎలా చేశాడంటే, ఏ దేహములో అయితే ఆయన వేదన పొందుతున్నాడు ఆ దేహాన్ని వరానికి ఆలయము అని చెప్పాడు. వరాలకు ఆలయంగా చేశాడు. కాబట్టి ఎవరైనా దేహంలో బాధపడుతున్నట్లయితే మీరు అందరూ కూడా ఇలా ఎంచుకోండి, నేను క్రీస్తునందు ఉండటం మాత్రమే కాదు, వరానికి, జీవము అనే వరానికి నా దేహాన్ని ప్రభు ఆలయంగా చేశాడు. అకార్డింగ్ టు 1 Corinthians 6:19, కొరింథీ మొదటి పత్రిక 6:19 ప్రకారం మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని 6వ అధ్యాయం 19లో చెప్పాడు. దీన్ని బట్టి ఆలోచన చేయండి. ఓ విషయం చెప్తాను. దేహం ఉన్నంత వరకు పరిశుద్ధాత్ముడు ఉంటాడు అంటాడు ఎఫెసీ 4:29లో. అసలు పరిశుద్ధాత్మకే దేహం ఆలయం అంటాడు కొరింథీ మొదటి పత్రిక 6:19లో. అంటే పరిశుద్ధాత్మకేమో దేహం కావాలి, దేహానికేమో పరిశుద్ధాత్మ కావాలి. కాబట్టి ఎవరు ఎవరిని వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదంటే మన దేహం ఎంత ధన్యమైంది ఈ రోజు ఆలోచించండి. ఆరోగ్యం గురించి బాధపడకండి. ఎందుకంటే జీవము అనే వరానికి దేహాన్ని ఆలయంగా ఇచ్చాడు అనే ఐడియాలజీ మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని బాగు చేస్తుంది. ఇది తప్ప వేరొక ఆదరణ లేదు. ఎందుకంటే లేఖనములు ఆదరణ కొరకు వ్రాయబడ్డాయి. కాబట్టి లేఖనం తప్ప మిమ్మల్ని ఆదరించగలిగేది ఏది ఉండదు. రోమీలకు రాసిన పత్రికలు ఏముందో చదవండి. రాజమండ్రిలో హృదయాదరణ సమావేశం అని మే నెలలో జరిగిన మీటింగ్ లో ఈ వర్తమానం ప్రభు చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. రోమా పత్రిక 15:4 లేఖనముల వలన ఆదరణ అని ఉంది. అది అండర్లైన్ చేసుకోండి. లేఖనముల వలన ఆదరణ మనకు నిరీక్షణ పుట్టిస్తుంది. లేఖనముల వలన ఆదరణ, లేఖనమే ఆదరణ ఇస్తుంది. లేఖనంలో ఉన్న ఆదరణ ఏంటంటే ఉదయకాలం జీవం అనే వరానికి ఆలయంగా దేహాన్ని ఇచ్చిన ప్రభు మనకున్నాడు. అందుచేత లేఖనాన్ని ఎంచుకుంటే స్వస్థత కలుగుతుంది. లేదంటే మన ఆకారం మనం చూసుకున్నప్పుడల్లా భయపడిపోతాం. కొంతమంది అంటారు, ఏంటి చిక్కిపోయావు, ఏంటి అలాగైపోయావు, ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వాళ్లే మనకి ఖర్చు లేని అద్దాలు అనమాట. బయట అద్దం కొనుక్కోవాలంటే కొంచెం డబ్బులుగా చెల్లించాలి, కానీ కొంతమంది ఖర్చు లేని అద్దాలు. అంటే వాళ్ళు మీకు స్కాన్ చేసి చెప్పేస్తారు. సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు అన్ని తీసేసి చెప్పేస్తారు మీ గురించి, అయిపోయింది నీ పని అన్నట్టు. సో అలా బెదిరిపోతున్న వాళ్ళు, భయపడుతున్న వాళ్ళు ఈ ఉదయకాలం తెలుసుకోండి ఏమనంటే, యోబు తన దేహం గురించి భయపడుతున్నాడు లేదా ఆలోచిస్తూ అన్నాడు ఏమనంటే, నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టం అని చెప్పాడు. ఆలోచన చేశారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు? మొదటి వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక. ఇక్కడ చూడండి, శిథిలమైపోయినను. 2వ వచనం, వస్త్రము ధరించుకునే వారం కనబడతాయి. ఎప్పుడు? యేసుప్రభు వచ్చినప్పుడు. అంతేనా? యేసుప్రభు వచ్చినప్పుడు శిథిలమైపోయింది అంటే, ఇప్పుడు డెడ్ బాడీ గురించి ఆలోచిస్తే యేసుప్రభు మరలా వచ్చినప్పటికి చాలా మందికి ఏమి ఉండవు. 4 దినాలు అయిన తర్వాతే పునరుద్ధానం గురించి మార్తక్క అన్ని మాటలు చెప్తే ఇప్పటికి 4,000, 6,000 సంవత్సరాలు అయిపోయింది. 8,000 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి కొంతమంది.
లేదా 6000 సంవత్సరాలు అయిపోయింది, కానీ వాళ్ళందరూ లేపుతాడు ప్రభు. తల వెంట్రుకతో సహా ప్రభు పునరుద్ధానం ఇస్తానని చెప్పాడు కదా. మరి దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు వచ్చినప్పుడే ఇలా జరుగుతుందంటే మరి ఇప్పుడు జరగదా? రోమపత్రిక 8:11 ప్రకారం మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అన్నాడు కదా. చావునకు లోనైన మీ శరీరంలోని కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు అన్నాడు. అవునా? మరి దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, ఫ్యూచర్ లో జరిగేది ఇప్పుడు జరుగుతుంది అని అంటే, ఈ రోజు మన శరీరం శిథిలం అయిపోయినా కూడా పరిశుద్ధాత్మ ద్వారా అది వస్త్రం ధరించుకున్న దానిలాగా మనం మార్చుకోవచ్చు. అది మీ చేతిలోనే ఉంది, ఏ డాక్టర్ చేయలేడు అలాగా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నా శరీరం అంతా శిథిలం అయిపోయింది, ఎముకలే కనిపిస్తున్నాయి, కానీ వస్త్రం ధరించుకున్నట్లు చేయండి సార్ అంటే అటువంటి సర్జరీ లేదంటాడు. కానీ నువ్వు చేసుకోవచ్చు పరిశుద్ధాత్మ ద్వారా. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నాడో అతడు శిథిలమైపోతున్న ఈ గుడారాన్ని అతడు వస్త్రము ధరించుకున్నట్లుగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడే చెప్పాడు చూడండి, 4వ వచనంలో, మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు అన్నాడు. మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు. జీవం ఎలా వస్తుంది? నువ్వు విశ్వాసం వల్ల జీవిస్తే వస్తుంది. ఆ జీవం ఈ మర్త్యమైన దాన్ని మృంగివేస్తుంది అన్నమాట. కాబట్టి ప్రియులారా, మూలుగుతున్నారా? 3వ వచనంలో అన్నాడు, మూలుగుతున్నారా? అయ్యో ఒళ్ళు నొప్పులు, అయ్యో నడుము నొప్పి, అయ్యో మెడ నొప్పి, అయ్యో తలబాధ, అయ్యో 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 అంటున్నారంట. కానీ అసలు అయ్యో 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 అనేది మన మన స్వరం కాదు. చదవండి ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం చూడండి, 8:13 చదవండి. ప్రకటన 8:13. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదుపోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అయ్యో 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 అనేది మన స్వరం కాదు. ఎందుకంటే ఈ అయ్యో 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 అనే శబ్దం రాకముందే మనం ఎత్తపడుతున్నాం. అనోక్ గారు, మీరు చెప్పిన పేర్లు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ వీడియో ఆన్ చేసుకోవాలి కదా. చూడండి ఎంతమంది వీడియోలు ఆఫ్ చేసుకుని ఉన్నారు. మెలకుగా నా ప్రియ సహోదరుడు కూడా ఒక ఆయన నిద్రపోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఇచ్చేయండి మీరు ప్రార్థన చివరిలో. మీరు చూసుకోవాలి ఇవన్నీ. ఒకవేళ మీరు పైలట్ అయితే కో పైలట్ నిమ్మంటే ఎత్తాను. ఈ ఫ్లైట్ లో మరి కొంతమంది వీడియోలు ఆఫ్ చేసుకున్నారు. చదివారా? 8వ అధ్యాయం 13వ వచనంలో ఏమని చూసారా? అయ్యో 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 అను గొప్ప స్వరం, మందగాదు ఇది. అందుచేత ఇప్పుడు చూసిన అయ్యో ఒళ్ళు నొప్పులు, అయ్యో ఆ నొప్పి, అయ్యో ఈ నొప్పి అంటున్నావా? మీరు ఆలోచన చేయండి, వీటన్నిటిని మీరు జయించవచ్చు, జయించాలి కూడా. 85 సంవత్సరాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ ఉదయకాలం ఇక్కడ? వాళ్ళు బైబిల్లో ఏముందో చదువుకోండి. కాలేబు గురించి ఏముంది? నాకు అప్పుడు ఎంత బలం ఇప్పుడు అంతే బలం అన్నాడు. అప్పుడు మీరేమంటారు? ఆ రోజుల్లోనండి మొలకలు తిన్నారు, అవి తిన్నారు, ఇది తిన్నారు. మీరు అలా అంటారనే అరణ్యంలో మొలకలు కాదు దేవదూతల ఆహారం తిన్న వాళ్ళు కూడా రాలిపోయారని చెప్పారు. అటు మొలకల కంటే శ్రేష్టమైన ఆహారం తిన్నారు. కాబట్టి మొలకల్లో ఏమీ లేదు సోదరుడు. మొలకలు తినొద్దని చెప్పట్లేదు, తినండి. కానీ తినేదానిలో ఏమీ లేదు, లివింగ్ బై ఫెయిత్ లో ఉంది. కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరి గురించి మనం 2 విషయాలు ధ్యానం చేసాం సంఖ్యాకాండం చదివినప్పుడు. ఒకటి, కాలేబు అంటే మనస్సు, యెహోషువ అంటే మనస్సాక్షి. సో వీళ్ళిద్దరూ లివింగ్ బై ఫెయిత్ అనే వాగ్దానంలో ప్రవేశించారు. అందుచేత వాళ్ళిద్దరు యవ్వనం నూతన పరచబడి. మిగిలిన వాళ్ళు శ్రేష్టమైన ఆహారం తిన్నారు కానీ రాలిపోయారు. యవ్వన వయసులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడే, వారి శవముల అరణ్యంలో రాలిపోయినని చెప్పాడు. ప్రకాష్ అంకుల్ది హోప్ నెంబర్ ఎంత అండి? 85 అండి. అంకుల్ కనిపించలేదు వాస్తవంగా. 85. కాబట్టి ఆ కాలేబు మీరే 85. కాబట్టి 85 ఏండ్లప్పుడు కూడా ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే,
అప్పుడు నాకెంత బలము, ఇప్పుడు నాకంతే బలం అన్నాడు. కాబట్టి ప్రభు యవ్వనాన్ని నూతన పరుస్తాడు. మలాకి 4:2 ఉంది కదా, ఏమనుంది? అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేస్తాయి. ఈ సూర్యుడు మనల్ని దెబ్బతీసేస్తాడు కానీ ఆ నీతి సూర్యుడు మాత్రం మనల్ని ఆరోగ్యం ఇస్తాడు. సూర్యుడిని 2 విధాలుగా చెప్పాడు. ఒకటి, మన మీద ఉన్న దేవుని ఉగ్రత, దానివల్ల ఎముకల్లో లేకపోతే దేహంలో ఎక్కడ ఆరోగ్యం అనేది ఉండదు. కానీ ఇప్పుడు క్రీస్తు అను నీతి సూర్యుడు, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలిగిస్తాయి. అంచేత చాలా మంది అనుకునేది, మళ్ళీ చెప్తున్నాను నేను, శరీరంలో బాగా అస్వస్థతలు ఇవన్నీ వస్తే యోబును గుర్తు చేసుకొని మనం యోబు వంటి వారం కాదని చెప్పుకుంటారు. లేదా ఏమనుకుంటారంటే, యోబు లాంటోడే ఇలాగ అయిపోయాడు కాబట్టి మనం ఎలాగయ్యామంటే మనం కూడా దగ్గర దగ్గర యోబు దగ్గరలో ఉన్నాం అనుకోండి. యోబు దగ్గరలో ఉన్నామంటే నువ్వు విశ్వాసికి చాలా దూరంగా ఉన్నావని అర్థం. అది తెలుసుకోవాలి. ఎందుకంటే విశ్వాసి అనుభవాలు వేరు, యోబు అనుభవాలు వేరు. విశ్వాసి క్రీస్తునందు ఉన్నాడు, విశ్వాసి దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. యోబు అనుభవాలు అవి కాదు. అందుచేత దయచేసి మీ దేహాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే దేని గురించి కూడా లెక్క చెప్పాలి మీరు. ఎక్కువ టెన్షన్ పడిపోవటం, బీపీ ఫ్లక్చువేషన్స్, షుగర్ కంట్రోల్లో ఉండకపోవటము, ఇవన్నీ కూడా మర్త్య శరీరం కాబట్టి ఉంటాయి. కానీ వాటిని నియంత్రించేది నీ దగ్గర ఉంది. అదేంటంటే జీవము చేత మర్త్యమైన దాన్ని మింగివేయటం. ఎప్పుడైతే మీరు ఆత్మానుసారంగా జీవిస్తున్నారో ప్రభు ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తాడు. మింగివేయటం అనేది ప్రతిరోజు జరుగుతుంది అన్నమాట. జరగాలి కూడా. మీరు ఎప్పుడు హెల్దీగా ఉండాలి, యంగ్‌గా ఉండాలి, చురుకుగా ఉండాలి. అది ఉదయకాలం వాక్యం. అసలు బోధలోనే ఈ అనుభవం మనకు కలుగుతది. ఆ బోధ మీరు వింటున్నారు ఈ ఉదయకాలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు కదా, 3వ వచనంలో హితవాక్యం లేదా ఆరోగ్యకరమైన వాక్యం అన్నాడు. పిడి సుందరరావు గారు ఏమంటున్నాడంటే, వాక్యంలోనే ఆరోగ్యం ఉంది అంటున్నాడు. వాక్యంలో ఆరోగ్యం ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశం వాక్యం చదువుకుంటే ఆరోగ్యం వచ్చేస్తది అంటాడు. కానీ వీళ్ళ బోధ అదే వాక్యాలు ఎత్తుపట్టుకొని మాట్లాడితే అందరికీ జబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. వాస్తవం ఏంటంటే వాక్యంలో ఆరోగ్యం ఉంది, కానీ అది బోధించేటప్పుడు కలుగుతుంది అన్నమాట. ఆ బోధ హితవాక్యం కాకపోతే వాక్యం చంపిద్ది కూడా. అక్షరం చంపిద్ది, అక్షరం ఆత్మ జీవింపజేస్తుంది. దేవుని వాక్యాన్ని అక్షర సంబంధమైన వాక్యంగా విశ్వాసమును బట్టి కలిగే నీతిని బైపాస్ చేస్తే మాత్రం ఇదే వాక్యం ద్వారా చాలా మంది చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారంటే వాక్యాన్ని చాలా మంది నీటిని రక్తంగా మార్చేస్తున్నారు, నీటిని ద్రాక్షరసంగా మార్చుకుంటారు. అంచేత చూడండి, ఇప్పుడు ఈ ఉదయకాలం ఇదే యోబు గ్రంథాన్ని నేను ఇంకోలా చెప్తే ఎలా ఉంటది? అవును ప్రియులారా, మన బ్రతుకు కాలం యుద్ధకాలం కాదా అని మొదలెట్టి యుద్ధకాలమే 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 అని చెప్పాను అనుకోండి, మీలో సగం మంది జీవితంలో 3 సంవత్సరాలు నేను లాగేసినట్టే ఉదయకాలం. మీరేమో ఈ రోజు హ్యాపీ బర్త్‌డే అనుకుంటారు. నేను 3 బర్త్‌డేలు లాగినట్టే వెనక్కి. ఇలాంటి వాక్యాలు ఉదయకాలమే లేచి కావాలని వినేత్తన వాళ్ళు కూడా ఉన్నారు. పొద్దుటే వాక్యం వింటే చాలా బాగుంటదని కూర్చున్నారనుకోండి, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అని మొదలుపెట్టి యుద్ధకాలమే అని చెప్పాడు అనుకోండి, అయిపోయినట్టే. అందుచేత వాక్యంలో ఆరోగ్యం లేదని నేను చెప్పట్లే. సామెతల గ్రంథంలో చెప్పాడుగా వాక్యంలో ఆరోగ్యం ఉంది. కానీ అది ఆ వాక్యాన్ని ఎలా బోధిస్తున్నాం అనే దాన్ని బట్టి కలుగుతది. ఆరోగ్యం అనుభవించండి. ఎన్ని మంచి సాక్ష్యాలు మీరు వింటున్నారు. ఒక సహోదరి అయితే చెప్పింది కదా, నేను ఈ పరిచర్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఆరోగ్య సమస్య రాలేదని. మరి అటువంటి సాక్ష్యం నీ సాక్ష్యం కావాలి. అటువంటి ఆరోగ్యం ప్రభు నీకు కలిగించాలి. ఆరోగ్యాన్ని కలగాలనే బోధకుడు కంటే యోబు లాంటి జీవితం నీలో ఉందా అనే బోధకులే నచ్చుతారు చాలా మందికి. నరుల కాలం యుద్ధకాలం కాదా అంటేనే నచ్చుతారు. కానీ మీరు వినండి, యోబు ఏమంటున్నాడు తెలుసా? అసలు నువ్వు నా మీద గురి పెట్టొద్దు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు నా మీద గురి పెడితే నేను ఎలా అయిపోతున్నాను అంటున్నాడు. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయంలో 12లో అంటున్నాడు, నేను ఒక సముద్రంలోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు అని మాట్లాడుతూ అన్నాడు. 17లో మనుషుడు ఏ పాటి వాడు? 16లో అంటున్నాడు, నా జోలికి రావద్దు. 20లో అంటున్నాడు, నాకు నేనే భారం కొన్నాను, నీవేలా గురి పెట్టితివి అన్నాడు.
అంటే దేవుడు నిదానించి చూస్తే అప్పుడు ఏమవుతున్నాడు యోబు? ఇలా అయిపోతున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు నిదానించి చూస్తే మనం ఏమవుతున్నాం? చాలా వ్యత్యాసం ఉంది. యోబు అంటాడు, నేను సముద్రం అంత ఉన్నాను, ఎందుకు నా వైపు చూస్తా, నన్ను చూడ, కొంచెం నన్ను వదిలేయ అంటున్నాడు. అంటే సముద్రం అంత నేనున్నానా, నన్ను ఎందుకు చూస్తున్నావు అంటున్నాడు. కానీ ఇప్పుడు చూడండి 8వ కీర్తనలో ఏం రాశాడు? కీర్తనల గ్రంథం 8వ కీర్తనలో ఏం రాశాడు చదవండి. 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు నరపుత్రుని దర్శించటకు వాడే. ఇప్పుడు ఎందుకు దర్శించాడు? హెబ్రీ 2:9 ఇదే వచనం, ఇదే కీర్తన అక్కడ రాశాడు చదవండి. ఇదే కీర్తన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాశాడు. అక్కడేం రాశాడు చదవండి, 9వ వచనం చదవండి. హెబ్రీ 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. అంటే అక్కడెందుకు ఆ లేకపోతే దర్శిస్తున్నాడంటే టు షో హిస్ గ్రేస్, ఆయన కృపను చూపించడానికి. ఇంకా చెప్పాలంటే అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకొని కనికరం చూప జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ యోబు ఏమంటున్నాడు 7వ అధ్యాయంలో? ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా అంటున్నాడు. ఎంత బాధ చూడండి. ఒక దర్శనమేమో బాధ, ఒక దర్శనమేమో కృప. మనం కూడా అంటాం కదా, మా వైపు చూడకండి బాబు, మమ్మల్ని నలగొట్టకండి బాబు అంటాం. అదే ఇది యోబు అనుభవాలు. కానీ ఉదయం ఆ అనుభవంలో మనం లేం ప్రియులారా. ఆలోచన చేయండి, మీరు అర్థం చేసుకోండి. ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడంటే, ఈరోజు మనల్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. కానీ యోబు అంటున్నాడు, నీవు నన్ను చూస్తే, నువ్వు నన్ను ఎందుకు గురి పెడుతున్నావు అంటున్నాడు. 21 అంటున్నాడు, నీ వేళ నా అతిక్రమం పరిహరింపవు, నా దోషం నేల క్షమింపవు, నేను వెళ్ళి మంటిలో పండుకుంటాను అంటున్నాడు. కానీ ఇప్పుడు చూడండి, క్రీస్తులో మన పాపాలని ఆయన అన్నిటికీ జ్ఞాపకం చేసుకోడు. మన క్రీస్తునందు ఆయన దేవుని నీతిగా చూస్తున్నాడు. ఆ దేవుని నీతి ద్వారా కృపనిస్తున్నాడు, ఆ కృప ద్వారా జీవం ఇస్తున్నాడు. అందుచేత మీరు ఆలోచన చేయండి, ప్రభుని స్తుతించండి. యోబుకైతే ఆశ ఉందన్నమాట, నేను వెళ్ళి మంటిలో పడుకుంటాను, ఇక నువ్వు నన్ను వెతికినా నేను కనబడను అంటున్నాడు. కానీ మనం ఏం చెప్పొచ్చు? నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను విలు, ఐఎమ్ రెడీ, నేనున్నాను, నన్ను పంపును. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను పిలు, నేను వస్తాను, నేనున్నాను. కొంతమంది దాక్కోవాలనుకుంటున్నారు దేవునికి, ఎందుకంటే నేను దొరికినప్పుడల్లా నువ్వు లాగి పెట్టి కొట్టేస్తున్నావు నువ్వు నన్ను. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు నన్ను వాడుకో ప్రభువా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోనంటే అన్నాడు, నేనున్నాను, నన్ను పంపమన్నాడు. 6వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు గ్రంథంలో ఏమన్నాడు? చిత్తగించుకొని నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. ఎంత అద్భుతమైన అనుభవాలు మనవి. ప్రభు కనబడకూడదు, పారిపోవాలి, ఆయన మన మీద గురి పెట్టాడు, మన బ్రతుకు అయిపోయిద్ది అనుకునే జీవితం కాదు మన. ప్రభు మనల్ని చూస్తాడు, ప్రభు మనల్ని ఎల్లప్పుడూ చూస్తాడు, ఆయన నా మీద గురి కలిగి ఉన్నాడు అనేది మన జీవితం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ కీర్తన ఈ 2 చోట్ల కూడా ఈ వచనం రాయబడింది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము చూడండి ఎంత బాగా చెప్పాడు. 2వ అధ్యాయం వచనం 25లో, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటుని అని చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే 26లో, నా శరీరం నిరీక్షణ కలిగి నిలకడగా ఉందన్నాడు. అక్కడ నువ్వు నన్ను చూస్తుంటుంటే నా శరీరం క్షీణించిపోతుంది అంటున్నాడు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉండాలా, చూడకూడదు అంట? చూస్తే ఆరోగ్యమే, చూడకపోతే ఆరోగ్యమే. దేవుడు మనల్ని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు మీరు. దేవుడు మనల్ని చూస్తూ ఉండాలా, చూడకుండా ఉండాలా అంటున్నాను. చూస్తూ ఉండాలండి. చూస్తూ ఉంటేనే ఆరోగ్యం. ఇప్పుడు మనకి ఆయన చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం గుర్తొస్తుంది? అబ్రహాంతో చేసిన ప్రమాణం గుర్తొస్తుంది. యోబు కాలంలో అయితే యోబు పాపాలు గుర్తొస్తాయి. అందుకనే యోబు అంటున్నాడు, నా అతిక్రమము నువ్వు పరిహరించలేదన్నాడు. మరి మన అతిక్రమాలు పరిహరించాడా?
మన అతిక్రమాలు పరిహరించాడు, నీతిమంతులని తీర్పిచ్చాడు, పరిశుద్ధులని తీర్పిచ్చాడు. మనల్ని చూస్తున్నప్పుడల్లా దేవుడు ఆనందిస్తాడు. ఎక్కడ చూస్తున్నాడు మనల్ని అందరినీ? క్రీస్తునందు చూస్తున్నాడు. మనల్ని చూసినప్పుడల్లా ఆనందిస్తాడు. ఫిలిప్పీ పత్రిక పౌలు గారు చెప్పారు కదా, మీరే నా ఆనందము, నా కిరీటం అని చెప్పాడు. అంటే మనల్ని చూసినప్పుడల్లా ప్రభుకి ఆనందం కలుగుతూ ఉంటది అన్నమాట కదా. పిల్లల్ని చూసినప్పుడల్లా ఆనందం కలిగినప్పుడల్లా మనం ఏం చేస్తాం అంటే, ఏదో ఒకటి ఒరే చాక్లెట్ తీసుకోరా, ఒరే ఇవి కొనుక్కోరా, పప్పులు కొనుక్కోరా అని డబ్బులు ఇస్తా ఉంటాం అన్నమాట. కానీ ఫిలిప్పీ పత్రిక 4:1 పౌలు గారు అన్నారు, నేను అపేక్షించి నా ప్రియ సహోదరులారు అంటున్నాడు. ఈ రోజు మనల్ని చూస్తున్నప్పుడల్లా దేవునికి ఆనందం క్రీస్తునందు. మన దోషములు ఆయన జ్ఞాపకం చేసుకోడు, మన పాపాలు ఆయన పరిహరించాడు, మనల్ని దేవుని ప్రియులని సాక్ష్యం ఇచ్చాడు, తన ఆత్మతో ముద్రించాడు, మనల్ని తన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడు, తన దూతలను వాయువులుగాను అగ్నిజ్వాలలుగాను మనకు అనుగ్రహించాడు. ఎంత కృప, ఎంత ప్రేమ మన పట్ల ఆయన చూపించాడు. మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఉరితీయబడవల్లని కోరుచున్నానని కోరిక మనకు కలగట్లేదు. యోబు అంటాడు 11లో, నేను నా నోరు మూసుకోను అంటాడు. నేను నా నోరు మూసుకోను అంటాడు. ఎందుకంట? నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేది. ఇప్పుడు ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో, అన్య భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆత్మ వేదంతో మాట్లాడుతున్నామా? ఆత్మ అనుగ్రహించి వాక్శక్తితో మాట్లాడుతున్నామా? బాధలు చెప్పుకోవడానికి మాట్లాడుతున్నామా? నిరీక్షణ గురించి మాట్లాడుతున్నామా? ఎంత అద్భుతంగా మార్చేశాడు జీవితం చూడండి. ఆత్మవేదన మనోవేదన క్రీస్తునందు కొట్టివేయబడింది సిలువులో. ఆత్మవేదన మనోవేదన క్రీస్తునందు కొట్టివేయబడింది సిలువులో. ఇప్పుడు అంతా కూడా ఆత్మ యందలి ఆనందమే. రోమ 14:17 దేవుని రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నాడు. ఎంత గొప్ప అనుభవాలు మనకి ఇచ్చాడు చూడండి. వేదన లేదు, అది కొట్టివేయబడింది క్రీస్తునందు. ప్రభు ఈ తలంపును మన కొరకే దీవించును గాక. మీరు కూడా ధ్యానం చేయండి. అసలు అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనానికి యోబు అనుభవాలకి ఎంత తేడా ఉందో మీరు చూడండి, మీకు అర్థమైపోయింది. ఇంకా ఎవరైనా ఈ అనుభవాలు గుండా వెళ్తున్నారంటే యు ఆర్ నాట్ ఇన్ ద స్పిరిచువల్ వే. అసలు నువ్వు ఆత్మానుసారంగా నువ్వు లేవని అర్థం. కొంతమంది మనలో కలిపి మన రాగం పాడేస్తున్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు ఆత్మానుసారులు కాదు. అంటే ఈ పరిస్థితులు ఇవన్నీ చూసి మనతో కలిపి అవును ఈ పరిచయం గొప్పది, లేకపోతే అవును ఇది గొప్పది అది గొప్పది అంటున్నారు, కానీ వాళ్ళు ఇంకా ఈ ఉదయకాలం యోబు గ్రంథంలో మనం చదివిన అనుభవాల్లోనే ఉన్నారు. ఆయాస పడిపోతున్నారు, రాత్రి అటు ఇటు మంచం మీద పొర్లుతున్నారు, నిద్ర పట్టట్లేదు, ఎప్పుడు తెల్లవారునని కనిపెడుతున్నారు. పగలు నన్ను ఎందుకు దర్శిస్తున్నావు, నా పాపాలు నాకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు అన్నట్టున్నారు. నా మీద ఎందుకు గురిపెట్టావు అంటున్నారు. నా ఎముకలు అంటున్నారు. అయ్యో 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 అని మూలుగుతున్నారు. కాబట్టి ఇదంతా నీ లైఫ్ లో ఉందంటే నీవు మోసం చేసుకోవద్దు. నువ్వు మా దారిలో లేవు, నువ్వు మా మార్గంలో లేవు. నువ్వు మా మార్గంలోకి రావాలంటే ఫస్ట్ నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా విని గ్రహించి వాక్యంలో నడువు. అంతవరకు నీకు ఇవి కలగవు. ఒకవేళ ఇలా చెప్తాను, ఇక్కడ చాలా మంది ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు కదా. ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా కొన్నిసార్లు వాటర్ లీక్ అవుతుంది. కానీ మీరు అటు ఇటుగా కొంచెం ఈ పరిచర్యలో ఉన్నా కూడా మీకు జీవం అనేది దొరకదు. ఖచ్చితంగా మీరు గ్రహించి సత్యంలో నడిస్తే తప్ప జీవం దొరకదు. జీవం అనేది లీక్ అవ్వదు, జీవం అనేది లీక్ అవ్వదు. కాబట్టి లీకేజ్ అనేది ఇందులో లేదు. అందుచేత మీకు సత్యం గ్రహింపు కాకుండా ఈ పరిచర్య గురించి పొగడ్తలు చేయటం, ఆ జీవాన్ని మీరు అందుకోలేకపోవటం, మీరు ఆయాసపడటం అనేది చాలా విచారకరం. ఒకటే ఆనవాళ్ళు మీరు చెక్ చేసుకోండి. మీరు నిజంగా ఆత్మానుసారంగా నడిస్తే మీరు అన్నిటిని వివేచిస్తారు. కానీ కొంతమంది కొన్ని విషయాలు వివేచించట్లేదు. నేను గమనిస్తున్నాను, పెద్దవారుగా ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు, సేవకులుగా ఉన్నవారు కూడా ఏది బాగా పొరపాటు దాన్నే మీరు కొన్నిసార్లు హైలైట్ చేస్తున్నారు. దీని అంతటికి గల కారణం ఏంటంటే మీరు ఆత్మానుసారంగా జీవించట్లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఆత్మానుసారుడు అన్నిటిని ఏం చేస్తాడని ఉంది, వివేచిస్తాడని ఉంది. కానీ మీరు చూడండి, కరెక్ట్ గా మీరు రాంగ్ పట్టుకుంటున్నారు కొంతమంది. అంటే అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ఇన్ ది రైట్ వే అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. మీరు అనొచ్చు నాకు అంత తెలివి లేదన్నా అంటారు. తెలివి కాదు కదా ఇది. ఆత్మానుసారమైన వాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచిస్తాడు. ఏది రాంగ్ ఉందో
అది మీరు ఖచ్చితంగా పట్టేసుకుంటున్నారంటే అర్థం ఏంటి? మీరు ఆత్మానుసారంగా నడవట్లేదు, వివేచించలేకపోతున్నారు. వివేచించాలి. నాకు ఈ వ్యక్తిని చూస్తున్నప్పుడు ఇతడు మోసగాడుగా కనిపిస్తున్నాడు, వేషధారిగా కనిపిస్తున్నాడు, హీఈస్ నాట్ ట్రూ, లేకపోతే హీఈస్ నాట్ ఫెయిత్ఫుల్ అనేది మీరు ఖచ్చితంగా అనుకోవాలి. అలాగే మీరు సాగిపోవాలన్నమాట. అలా కాకుండా మీరు వాళ్ళని హైలైట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆత్మానుసారంగా లేరని అర్థం. అలాంటప్పుడు ఎలా ఉంటదంటే అందరిలోనేమో ఈ పరిచర్య చాలా గొప్పది, ఈ వాక్యం చాలా గొప్పది, నేను వచ్చినప్పటి నుంచి ఇలా ఉన్నాయని చెప్తూనే సీక్రెట్ గా మీ జీవితం ఎలా ఉంటదంటే మూలుగుతున్నట్టు యోబు ఉదయకాలం చెప్పిన అనుభవాలు మీలో ఉంటాయి. అది మీకు ఉండకూడదనే ఈ ఉదయకాలం నేను అడుగుతున్నాను. ఎందుకంటే అందరి ముందు సాక్ష్యం చెప్పి నువ్వు ఒంటరిగా ఏడవటం ఎందుకు? అందరి ముందు పొగడ్తలు చేసేసి నువ్వెందుకు పర్సనల్ గా ఇబ్బంది పడతావు నువ్వు వ్యక్తిగతంగా? కాబట్టి ఇలాగ జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కడిగా ఉన్నప్పుడు ఆదరణగా ఉన్నామో లేదా? అందరిలో ఉన్నప్పుడు కాదు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆదరణగా ఉంటున్నామో లేదా? యోబు ఒక్కడే ఉన్నాడు. యాకోబు ఒక్కడే ఉన్నాడు. తనకు అర్థమైపోయింది విషయం. అతడు ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఒంటరిగా మీరు ఉన్నప్పుడు డూ యూ హ్యావ్ పీస్ ఆర్ నాట్ అనేది నువ్వు చెక్ చేసుకో. నువ్వు ఆనందంగా ఉన్నావో లేదా? అంతేగాని అందరిలో కలిపి నువ్వు ఏదో చెప్పాడు. కొంతమంది కోరుకుంటుంది ఏంటంటే మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చేస్తే బాగుంటది. ఎందుకు? అందరిలో కలిపి ఉంటే బాగుంటది అనుకుంటున్నారు. అయ్యో సోదరుడా! ప్రతిరోజు పండగను అనుభవించాలి, ప్రతిరోజు విందును అనుభవించాలి. అలా లేకపోతే జాగ్రత్తగా కాన్ఫరెన్స్ లోకి వెళ్ళిపోయి ఓ పూట అక్కడ తినేసి అక్కడే కొంచెం వాళ్ళతో అలలుగా ఉండిపోతే కొంచెం ఒకవేళ పాట ఇస్తే పాట పాడేసి, మాట ఇస్తే మాటలు చెప్పేసి నిన్ను మోసం చేసుకోవద్దు. ప్రతిరోజు నువ్వు హ్యాపీగా ఉండాలి. అసలు మీరందరూ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు కూడా కరీంనగర్ నుంచి వెళ్ళి హైదరాబాద్ కాన్ఫరెన్స్ లోకి మీరు ఏం చేశారనేది నేను హైదరాబాద్ లో అడిగితే మీరు సమాధానం చెప్పగలగాలి. అంతేగాని వెళ్ళేసాం మళ్ళీ వచ్చేసామంటే మీరు రొట్టెలు తినడానికి వచ్చారు కానీ సూచన చూడడానికి కాదన్నట్టు ఉంటది మీ పని. మరి అట్లా ఉండకూడదు. అబ్బా గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ ఎంత బాగుంది, మళ్ళీ మే నెలలో పెట్టేస్తున్నారు, తొందరగా వచ్చేస్తే బాగుండి వెళ్ళిపోదాం అక్కడికి అని అనుకోకండి. అట్లా వద్దు. కృపానగర్ సమావేశం కృపాసనం అయితే, హైదరాబాద్ సమావేశం క్రీస్తు న్యాయపీఠం అయితే నీ దగ్గర సమాధానం ఏముంటది? ఈ మధ్య కాలంలో నీ ద్వారా ఎంత పని జరిగింది? నువ్వు వెళ్ళావు కదా గ్రేస్ సిటీ నుండి బయలుదేరి వెళ్ళి, నువ్వు అంతఃపురం నుంచి బయలుదేరి వెళ్ళి నీ వేడిమికి మరుగులేనిది ఏది ఉండకూడదు అన్నట్టుగా నువ్వు ఎక్కడెక్కడ పని చేసావో చెప్పు. మళ్ళీ వచ్చినప్పుడు నేను ధైర్యంగా చెప్తాను. కృపానిధికి, శ్రావణికి సేవా ప్రతిష్ఠ జరిగిన కొన్ని దినాలకే వాళ్ళ జీవితంలో ఊహించిన సంఘటన మందిర ప్రతిష్ఠ జరుగుతుంది ఈ శనివారం. సో నీ లైఫ్ కూడా అలా ఉండాలా. నీ లైఫ్ కూడా అలా ఉండాలి. బయలుదేరి వెళ్ళావు కానీ ఏం చేసావు? మళ్ళీ వచ్చేస్తావు మే నెలలో, మళ్ళీ వచ్చేసి ఏం చేస్తావు? మళ్ళీ వెళ్ళిపోతావు, మళ్ళీ ఆదిలాబాద్ వస్తావా? అట్లా వద్దు సోదరుడు. ప్రతిరోజు నీ ద్వారా పని జరుగుతుందా లేదని చెక్ చేసుకో. అంతేగాని అందరిలో కాన్ఫిడెన్స్ అంటే ఇలాగా అలాగా నువ్వు గొప్ప గొప్ప మాటలు చెప్పి నువ్వెందుకు ఒంటరిగా నలిగిపోతున్నావు? కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రండి. మీరు అసలు ఫస్ట్ ఎంతమందిని చూసి వాక్యం వింటూ మానేస్తున్నారు కొంతమంది. ఎంతమంది మనకి ఎంతమంది సేవకులు ఉన్నారంటారు. నువ్వు సంపాదించేవాళ్ళు వీళ్ళందరినీ చెప్పు. నువ్వు సంపాదించావా? ఎంతమందిని చూసి కొంతమంది శరీరం యాక్టివేట్ అయిపోద్ది. ఏదేదో మాట్లాడేస్తారు మైక్ పట్టుకుంటే, ఏదేదో పాడేస్తారు పాట. నువ్వు నిలబడితే నీ ద్వారా ఎంతమంది కట్టబడ్డారు? నువ్వు నిలబడితే నీ ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి? అసలు నీ పని ఏంటి? అసలు నిన్ను బయటికి తీస్తే ఇన్ని కట్టెల్లోంచి బయటికి తీసి నేను నిలబడితే నీ వల్ల వచ్చిన పైసా ప్రయోజనం ఏమైనా ఉందా? లేకపోతే ఆలోచన చేసుకోవాలి కాదు. ఎందుకంటే నీవు అందరినీ చూసి వాక్యం వినటం మానేస్తున్నావు. తద్వారా గ్రహింపు లేక పని ఏమి జరగకపోతే రేపు పొద్దుట ప్రభు నేను లెక్క అడిగిన రోజు ఎంత అవమానం పొందుతాను. అంచేత వీళ్ళందరూ కాదండి. నువ్వు వాక్యం వింటున్నావా? నీ వాక్యం గ్రహింపు అవుతుందా? నువ్వు జీవంలో నడుస్తున్నావా? నీ ద్వారా జరుగుతున్న పని ఏంటి అనేది ఉదయకాలం పరీక్ష చేసుకోండి. ప్రభు ఈ తలంపు మన కొరకే దీవించును గాక. చాలా మందిని బట్టి అయితే నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది వాక్యాన్ని వింటున్నారు, ఫలిస్తున్నారు, పరిచర్య జరుగుతుంది. కానీ కొంతమంది ద్వారా పని జరగాలనేది ఉదయకాలం హెచ్చరిక. కాబట్టి అందరిలో పౌలులాగా ఎవరు లేనప్పుడు యోబులాగా నలిగిపోవద్దు. అందరిలో పౌలులాగా ఎవరు లేనప్పుడు యోబులా నలిగిపోవద్దు. సో ఎప్పుడు మీరు పౌలులాగే మాట్లాడాలి. నరుల కాలం యుద్ధ కాలం కాదు, నెమ్మది కాలం. నరుల కాలం గతించిపోవాలని కోరుకోకూడదు.
ఈ శరీరం అందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి అవసరం అన్నట్లుగా ప్రభువును పని కొరకై నేను నిలిచి ఉండాలి, ప్రభు నాకు ఆయుష్ ఇవ్వాలని కోరుకోవాలి కానీ ఏదోలా మనోడి పెళ్లి చూస్తే చచ్చిపోదాం అని అంటే ఇంక నీకు యోగుకి తేడా ఏం లేదు. మనోడి పెళ్లి చూసి చచ్చిపోతావా? అంటే ఈ శరీరం అందు ఉంచింది నీ మనోడి పెళ్లి చూస్తాక, నీ మనవరాలకి పెళ్లి చూస్తాక. కాబట్టి వేషధారిలాగా అందరిలో కలిసి రంగులు వేసుకొని బతకొద్దు. ఆత్మానుసారంగా ఉందాం, ఎందుకంటే ఎప్పటికైనా తేలిపోతాం. ఇప్పుడు ఎంత కవరింగ్ చేసినా ఓ రోజు మొత్తం మన రంగులన్నీ బయటపడిపోతాయి. అందుచేత ఈ ఉదయకాలం అందరిలో ఉన్న మనం ఒంటరిగా ఉన్నా కూడా ఆదరణ కలిగి ఉన్నాం లేదని పరీక్ష చేసుకుందాం. యోబు అనుభవాలు కాదు, అపోస్తుడైన పౌలు అనుభవాలు, యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల జీవిస్తున్న పౌలు అనుభవాలు మీ అందరిలో కలగాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో మన హృదయ ఆదరణ కొరకై, విశ్వాస విషయంలో క్షేమాభివృద్ధి కొరకై ఆయన దీవించునుగాక. ఆమేన్. యోబు గ్రంథం 7వ అధ్యాయం నుంచి యోబు గారికి విశ్వాసికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మరొక అధ్యాయం నుంచి ఈ అధ్యాయం నుంచి మరొక వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడారు. అలాగే యోబు గారు అయితే దేవునితో ఉన్నటువంటి జీవాన్ని నుంచి వేరుపరచబడి దేవుని నుంచి సమాధానం కోల్పోయినటువంటి స్థితిలో ఉండి ధర్మశాస్త్రం క్రింద ఉండి ఆయన శరీరంలో ఉన్నటువంటి అవయవాల ద్వారా పోరాటం కలిగి ఆయన జీవిస్తున్నటువంటి జీవితంలో ఉన్నటువంటి యుద్ధాలు, పోరాటాలు, ప్రయాస, ఈ జీవితం ఎందుకు అనే ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో ఉన్నటువంటి యోబు గారికి, అలాగే యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానపరచబడి మరి విశ్వాస నిబంధనలకు ప్రవేశించి విశ్వాసం ద్వారా జీవిస్తూ ఆత్మ నియమంలో ఉన్నటువంటి మనము ప్రతినిత్యము లేఖనం వల్ల ఆదరణ పొందుతూ దేవుని యొక్క జీవాన్ని నుంచి తిరిగి మనం పొందుకుంటూ ప్రతినిత్యం కూడా విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సమాధానాన్ని, అలాగే విశ్రాంతిని ప్రతినిత్యం మనం అనుభవిస్తూ జీవిస్తున్నటువంటి విశ్వాసకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు. అలాగైతే ఎవరైతే ఈ యొక్క సమాధానాన్ని అనుభవిస్తూ విశ్రాంతిని అనుభవిస్తూ జీవిస్తారో వారు దేవుని ఇంటి మీద లేదా దేవుని పని మీద వారు మనసు పెడతారని, ఎవరైతే ఈ యొక్క సమాధానాన్ని అనుభవించరో వారు దేవుని ఇంటి మీద లేదా దేవుని పని మీద వారు నిర్లక్ష్యం చూపిస్తారని దేవుడు మనల్ని పిలిచింది ఈ దేహంతో దేవుని మహింపరచడానికి. కాబట్టి మనందరం కూడా దేవుని పని మీద మన ద్వారా ఏం పని జరిగిందంటే పొద్దున్న క్రీస్తు న్యాయపడి ఎదుట ప్రశ్నించబడతాం. కాబట్టి మన ద్వారా ప్రతినిత్యము ఆ విశ్రాంతిని అనుభవిస్తూ దేవుని ఇంటి మీద మన లక్ష్యం పెట్టాలి అని దేవుడు ఈ యొక్క ఉదయకాలం మందు ప్రతి ఒక్కరితో చాలా స్పష్టంగా మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సాయంత్రం నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. అలాగే పరిచయ ద్వారా జరుగుతున్న పరిచయల కొరకు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. సేవకులకు వర్తమానం అందించిన సేవకులకు అలాగే కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేసినట్లయితే మనం కూడికి ముగింపు చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని మీరు ప్రేమించి ఉదయకాల సమయంలో నాయన మరి దాసుని తలంపులనిచ్చి మాతో మాట్లాడిన సంగతులను బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి ఉదయకాల సమయంలో మరి యోబు గ్రంథంలో నుంచి మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. నరుల దినములు నాయన ఎవరైతే క్రీస్తుని అనుభవించట్లేదో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే అనుభవం రావట్లేదు, ఎవరి శరీరం అయితే నిరర్ధకం కావట్లేదు మా ప్రభువా, వారు అలాంటి సందర్భం గుండానే వెళ్తున్నారని, అనుభవం కూడా వెళ్తున్నారని మీరు మాతో మాట్లాడారు. మా ప్రభు, మేము విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడు మా పాప శరీరం నిరర్ధకమవుతున్నప్పుడు, మర్త్యమైనది జీవం చేత మింగివేయబడుతున్నప్పుడు ఆయన మా జీవితంలో సమాధానం ఉంటుంది. అప్పుడు మేము ఆత్మ విషయాల మీద మనసు పెడతామని, నాయన విశ్రాంతిని అనుభవిస్తామని, దేవుని ఇంటి మీద మందిరం కట్టే విషయంలో
మేము మనసు పెడతామని ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన యోబు అయితే అంటున్నాడు, స్వప్నములు నన్ను బెదిరిస్తున్నాయని. నాయన నన్ను నువ్వేలా దర్శిస్తున్నావని అంటున్నాడు. నాయన మేము విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడు మా ప్రభువా మరి నాయన మీరు మా పక్షాన ఉన్నారు, మమ్మల్ని దృష్టిస్తున్నారు అనే అనుభవంలో ప్రభువా మీ ద్వారా మేము సహాయాన్ని పొందుకుంటున్నాం. మీరు ప్రతి మనుషుని కొరకు ఎలాగైతే మరణాలు చూశారో నాయన మీరు మమ్మల్ని దృష్టిస్తున్నప్పుడు, మా వైపు చూస్తున్నప్పుడు నాయన అది మాకు ప్రయోజనం నాయన. ఎందుకంటే మీరు మా పాపాన్ని ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదు. అబ్రహాముతో చేసిన నిబంధనలు మమ్మల్ని ఉంచారు ప్రభువా, నీకు వందనాలు. నాయన యోబుని చూస్తే యోబు పాపాలే కనిపిస్తున్నాయి కానీ నాయన ఈ క్రొత్త నిబంధనలో నాయన ఈ భంగము కాజాలని నిబంధనలో మా పాపాన్ని మీరు ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదు నాయన. అయ్యో 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 అనే స్వరం మాది కాదు నాయన. పరిశుద్ధాత్మ యందలి ఆనందము నాయన అది మా స్వరము. ఆత్మవేదన అనేది మా 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 స్థితి కాదు నాయన, అది సిలువలో కొట్టివేయబడింది. ఆత్మ యందలి ఆనందము, ఎల్లప్పుడూ ఆనందించుడి అనే ఆనందం మాది ప్రభువా. నలుగురిలో ఉన్నప్పుడు కాదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడే నాయన మేము శరీరాన్ని జయించి విశ్వాస మూలంగా జీవిస్తున్న అనుభవము అది ప్రతి క్షణం మాకు కలగాలని, అందుకు అనుగుణంగానే మీరు వర్తమాన వాక్యాలు మమ్మల్ని దర్శిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ వాక్యంలో శక్తి ఉంది. మీ లేఖనాల వల్లనే ఆదరణ ద్వారా మాకు నిరీక్షణ కలుగుతుంది. హితవాక్య ప్రమాణము నాయన, బోధ హితవాక్య ప్రమాణం అయితే అది మాకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, లేకపోతే ఆ అక్షరమం చంపుతుందని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు నాయన. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన ఉపదేశం వింటేనే మా ఎముకలకు బలం నాయన. నాయన ప్రభువా, మా ప్రతి అనారోగ్య సమస్య నుంచి మా తండ్రి మేము విడుదల పొందుకున్నాం నాయన ప్రభువా. మరి ఈ హితవాక్యం ద్వారానే మా ఆరోగ్యాలు కట్టబడుతున్నాయి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్న దేహం ద్వారా పరిశుద్ధాత్మ నిర్వహణలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు. మూలిగే అనుభవాలు లేకుండా అందరిలో ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా అలా ఉండకుండా ప్రభువా ఆయన ఎల్లప్పుడూ ఆనందించే వారిగా మమ్మల్ని ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు. మా తండ్రి మీ రెక్కల క్రింద ఉన్నటువంటి ఆరోగ్యాన్ని మాకు ఇస్తున్నారు. నా తండ్రి నూతన పరుస్తున్నారు. కాలం సాక్ష్యం ఇచ్చినట్టుగా తండ్రి మమ్మల్ని ఆయన ఆరోగ్యంతో నింపుతున్నారు. నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధైర్యంతో మీ కృపాసనం యుద్ధకు రావడానికి, సమయోచితమైన సహాయాన్ని మేము పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఆయన వీటన్నిటి విషయమై క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీరు లెక్క అడగబోతున్నారు. ఆయన మీ న్యాయపీఠం ఎదుట మేము సిగ్గుపడకుండా ధైర్యంతో మా ప్రభు ఉండే కృప అనుగ్రహించండి. నాయన ఎక్కువగా మీ స్వరాన్ని వింటూ విశ్వాసం మూలంగా జీవిస్తూ నాయన మా బ్రతుకు దినములు, విశ్రాంతి కాలములు, సమాధానకరమైన కాలములని నాయన ఎల్లప్పుడూ సంతోషించే కాలంలోని మేము ఆనందిస్తూ మా ప్రభు మీ యందు ఆ ధన్యతను పొందుకుంటూ జీవించే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ దాసునికి ఇచ్చిన ఆత్మ సహాయాన్ని బట్టి మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన పరిచర్య నల్లజల పరిచయ ప్రాంతంలో నాయన జరగబోయే బైబిల్ స్టడీ విషయంలో సహాయం చేసి నూతనమైన తలంపులు పరిశుద్ధాత్మ ద్వారా మాకు అందించండి. వరిగడి ప్రాంతంలో మరి మందిర పునాది వేయబడుతున్నాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాన్ని బట్టి మేము హర్షిస్తున్నాం, స్తుతిస్తున్నాం ప్రభువా. మీ ప్రియదాసుని గొప్పగా సహకారాన్ని గొప్పగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి ప్రభువా, మరి మే నెలలో జరగబోయే హైదరాబాద్ కాన్ఫరెన్స్, అక్టోబర్ జరగబోయే ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ విషయమై ఆయన మీరు హైదరాబాద్ కొరకైతే మీరు హాల్ని సమకూర్చారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన సాంగ్స్ రికార్డింగ్ కోసం విషయంలో సహాయం చేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇవన్నీ కూడా మా ప్రభు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని రుజువుపరుస్తూ నాయన మమ్మల్ని బలపరుస్తూ మా తండ్రి మరి దేవా మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. విన్న ప్రతి ఒక్కరిని బట్టి, ఈ యొక్క కూడికలో పాల్గొన్న దేవుని సేవకుని బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేక మంది ఇటు ధన్యతను నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా మరి వాక్యం విత్తబడుతున్నప్పుడే ఈ కోతకాలంలోనే పంట సమకూర్చుకుని కృప అనుగ్రహించమని సమస్త మహిమ గణిత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ
యేసుక్రీస్తు ప్రభు నామం పేట స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు. సోదరుడు వరిగేడు అంటున్నాడు, కాకినాడ కాదు వరిగేడు అంటున్నాడు. చూసుకోండి, ప్రార్థన ఇచ్చారు మీరు. అవునండి, అవును విన్నాను నేను. ఈ మనసు ఎక్కడో ఉంది, ప్రార్థన సరిగ్గా చేస్తలేదు. వరిగేడు కాదు కాకినాడ అని చెప్పండి ఫోన్ పెట్టేశాక. వరిగేడు కూడా ప్రవేశిస్తాడేమండి. వరిగేడులో గురించి మాట్లాడలేదు ఇందాక. ఇలా కవర్ చేయకండి మీరు అందరూ. వరిగేడు ఆల్రెడీ అకౌంట్ లో పడింది. ఫిబ్రవరి 4 మీటింగ్ అక్కడ. ఇలా చెప్పింది కాకినాడ గురించి. ఆ కవరింగ్ ఎందుకు మళ్ళీ? ఒకటి అర్థమవు, ఒకటి ప్రార్థన చేశారు, మళ్ళీ కవరింగ్ చేసేస్తున్నారు ఇద్దరు కలిసి. మధ్యలో తింటారా? కృపానిధి గారు అసలు ఆలోచన వరిగడే కదా, అందుకని ప్రశాంత్ గారు కూడా మీ కాకినాడ వస్తుందని బాధ వచ్చేస్తుందండి. కాకినాడ వరిగేడు అన్ని మాయ. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. తెలివైనడు వందనాలు బలి చెప్పాడు చూసారా. పారిపోతున్నాడు, పట్టుకోండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ మన అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.